కొంతమంది అంటారు, ఏదైనా ఒక పని విషయంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు అది జరగలేదనుకోండి, వారు అంటారు, నేను అనుకున్నాను, ముందే అనుకున్నాను, ఇది జరగదు అని అనుకున్నాను, ఇది ఇవ్వడు అని అనుకున్నాను, ఇది రాదు అని అనుకున్నాను. కాబట్టి వారు ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నారు? జరగదు అన్న విశ్వాసం బాగా ఉంది. ఇది నేను సాధించలేను అన్న విశ్వాసం బాగానే ఉంది. ఇది జీవితం ఇంతే అన్న విశ్వాసం బాగా ఉంది. మార్పు కలగదు విశ్వాసం బాగా ఉంది. సో ఈరోజు మనల్ని మనం వాక్యం చేత ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఈరోజు ఏ రకమైన విశ్వాసి నేను అన్న ప్రశ్న వేసుకోండి మీరు. దేవుని విశ్వాసిని అని చెప్పుకుంటున్న మనము మరి ఆ దైవత్వం మనలో కనబడుతుందా? ఆ దేవుడి గురించిన విశ్వాసం మనలో కనబడుతుందా? ఆ మాటలు మనలో కనబడుతున్నాయా? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే ఒక సాధారణమైన జీవితంలో కూడా ఏదో దేవుడు ఆపద మొక్కుల వాడు కాదండి. ఇంక వాక్యం అయితే దాని చుట్టే తిరుగుతుంది. ఏ శ్రమ రండి అమ్మ ప్రార్థన చేస్తారు రండి అంటే అందరూ వచ్చేది పొలోమని చెప్తారు మీ సమస్యలని. మాకు లేవేటి సమస్యలు? యేసుప్రభు లేవేటి సమస్యలు? యేసుప్రభుకి ఎన్ని సమస్యలు తెలుసా మీకు? ఎన్ని సమస్యలు! యేసుప్రభు కూడా ఎంత ఆశ ఉంటుందో, యేసుప్రభు కూడా ఎన్ని కోరికలు, యేసుప్రభు కూడా ఎన్నో కోరికలు అర్ధాంతరంగా ఆగిపోయి నెరవేరలేదు. ఆయన కోరికలే నెరవేరలేదు. మనసులో అనిపిస్తుంది, ఇటు ఆయన కోరికే నెరవేరట్లేదు, ఇంకెందుకు వచ్చింది రావా ఇక్కడికి, పోదాం పదండి, ఎక్కడ బాగా చేస్తాడు, ఎక్కడ బాగా నాకు బెనిఫిట్స్ అన్నమాట. బయట కొన్ని బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఫైనాన్సెస్ కావచ్చు, బెనిఫిట్స్ అన్నమాట. ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. మీరు నెలకు ఒక 500 కడితే మీకు ఎన్ని బెనిఫిట్స్ చెప్పిన కూర్చొని చెప్తాను. ఈ బెనిఫిట్ ఉంది, మీ కుటుంబం ఈ బెనిఫిట్ ఉంది, మీరు తింటే ఈ బెనిఫిట్, తినకపోతే బెనిఫిట్, కారు మీరు గుద్దితే ఈ బెనిఫిట్, కారు వచ్చి మిమ్మల్ని గుద్దితే ఈ బెనిఫిట్, సగం మీకు డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్, పూర్తిగా డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్స్ ఏమండి. మొత్తానికి దేవునికి స్తోత్రం, ప్రభునందరూ ఎదిరించడం ఇంకో బెనిఫిట్స్ అంటే స్కీమ్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్. అలాగా ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? ఏ బెనిఫిట్ కొరకు మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం? పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన గ్రంథం కావచ్చు, ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఉన్నాం. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించిన అనేక ప్రాంతాల్లో 12 మంది శిష్యులు, లేకపోతే వారి శిష్యులు అపోస్తలుడైన పౌలు, వీరందరూ ప్రకటించిన సువార్త, వారు ప్రకటించిన వాక్యము అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్త ప్రకటించారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, విశ్వాసంలో వెళ్తున్నారు, మరలా వారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందుతున్నారు, మందిరంలోకి వస్తున్నారు, మరలా వారు బయటకు వెళ్ళారు. ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంది. ఎందుకు? యేసు ప్రభు వచ్చింది మారు మనసు పొందించడానికి, పాప క్షమాపణ పొందించడానికి. అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఈ మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం అనేది పక్క పోయినాయి. ఇప్పుడు ఏమైందండి? చదువు. వాడు ఫస్ట్ చేయాలి, సంవత్సరం ఒకసారి వస్తారు చర్చికాలు, దాన్ని కూడా పరీక్షల టైంలో వస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు వచ్చేస్తే వాడు ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చేయాలి. ప్రభు దగ్గర రాకపోతే, ప్రార్థన చేయకపోతే, నేను వెళ్తున్న మార్గంలో ఏ సమస్యలు వచ్చేస్తాయో బాబు రాకూడదు. ప్రభా దగ్గర ఉండండి, మీతో పాటు ఉన్నాను, ప్రార్థన చేసుకెళ్తాను ప్రభా, ఆఫరింగ్ వేస్తాను ప్రభా బాప్తిసంగా ములిగేస్తాం ప్రభా, అన్ని జాగ్రత్తలు చూడు ప్రభా. ఏమన్నా దేవుడు వద్దా నీకు? ప్రభు వద్దా మనకి? ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడమ్మా. మనం ఏదో ఇస్తామని కాదు, మనం ఏదో చూస్తామని కాదు.
ప్రేమ అనే మాట ఎక్కడైనా మనకు మనసులో తట్టుతుందా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ. ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కూడా ఇలాగ ఉన్నాం మనం. ఈరోజు మరి ఆ ప్రేమను మనం ఎంతవరకు మనం పొందుకుంటున్నాం? ప్రేమను పొందుకునే వారుగా ఉండాల్సిన వారు అవకాశవాదులుగా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా అని పరిగెడుకు వచ్చి అయిపోయిన తర్వాత మరలా పోయి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడితో ఆటలాడకండి, జాగ్రత్త. దేవుడితో ఆటలాడకండి. మన బతుకు ఆటలాడుకునే బతుకు అయిపోద్ది. మీ జీవితం విలువైనది అనుకుంటే ప్రభువుని కూడా విలువగా ఎంచుకోండి. మీ జీవితం విలువగా ఎంచబడుతుంది.